ధర్మాన్ని ఇంతకాలం నియమంతో పట్టుదలతో అనుష్ఠించి దాని యొక్క అనుగ్రహాన్ని పొందావో, కాలము ప్రతికూలముగా ఉన్నప్పుడు కూడా ఆ ధర్మాన్ని పట్టుకుని నువ్వు రక్షింపబడదవుగాక, ధర్మాన్ని మాత్రం విస్మరించవద్దు అంది. రాముడు ధర్మాన్ని ఒక్క విషయంలో పక్కన పెట్టాడు అనుకోండి, 2 కాండలు లేవు రామాయణంలో. కిష్కింధకాండలో సుగ్రీవుడితో స్నేహం చేసుకోవడం మానేసి వాలితో స్నేహం చేసుకుంటే చాలు, వాలి చిటిక వేసి పిలిస్తే వస్తాడు రావణాసురుడు, అంత భయం. అటువంటి వాలితో స్నేహం చేసుకోవాలా, ఎందుకనంటే వాలే పెద్ద దోషం చేశాడు, తమ్ముడి భార్యను తెచ్చి తాను అనుభవిస్తున్నాడు. నువ్వే అధర్మంలో ఉన్నావు, నీతో నాకు స్నేహం ఏమిటి? వాలిని సంహరించి సుగ్రీవుడితో స్నేహం చేసుకున్నాడు ధర్మం కోసం. ధర్మం కోసం సుగ్రీవుడితో చెలిమి చేసుకున్నాడు కాబట్టి సుందరకాండ వచ్చింది, యుద్ధకాండ వచ్చింది, తర్వాత పట్టాభిషేకం అయింది. ఎవడెలా పోతే నాకెందుకు, నా పనవడం కావాలి